దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మరొకసారి కలిసి పడదాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, ఒక మాట పలికిన చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తేనె అంటే చాలా మధురంగా ఉన్నది, కానీ అటువంటి తేనె కన్నా మధురమైనది ఆయన స్నేహం.
ఆయన తండ్రి అయిన దేవుడు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు దేవా. అందరూ హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తే తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. అవును తండ్రి, నీ ప్రేమ వర్ణించడం నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించడం మా బ్రతుకు చాలదయ్యా. నీవు చేసే కార్యాలు అద్భుతమైన కార్యాలు, ఉన్నతమైన కార్యాలయ్యా. మా పట్ల నువ్వు కనుపరిచిన ఆ యొక్క ప్రేమ అమూల్యమైనది, స్వచ్ఛమైనది, వెలలేనిది, సాటి లేనిది, సరిపోల్చలేని నీ ప్రేమనైనా, నీ ప్రేమను బట్టి మేము ఈరోజు జీవించున్నాం నాయన. నీ ప్రేమ లేకపోతే, నీ దయ లేకపోతే, నీ వాత్సల్యత లేకపోతే ఎప్పుడో గతించిపోవలసిన మా జీవితాలయ్యా. నీ ప్రేమను బట్టే కదా, నీ దయను బట్టే కదా మమ్మల్ని లేకపో, మమ్మల్ని కనికరించిన విధానం బట్టి, మా పైన కృప చూపిన విధానం బట్టి, మమ్మల్ని క్షమించి నీ హక్కున చేర్చుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం తెలుసు. మా జీవితంలో తండ్రిగా ఉన్నందుకు నాయన నీకు స్తోత్రాలు చేస్తున్నాం. నమ్మదగిన దేవుడైన మహోన్నత నిండి మాయపరుస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతేనైనా ఈ రీతిగా ఈ సమయంలో స్తుతించున్నారో హృదయపూర్వకంగా నీ కృపను మెండుగా దయచేయండి. నీ ఉదయకాల సమయంలో మాకిచ్చిన సమయాన్ని బట్టి ఈ సన్నిధిలో గడిపే కృపనిచ్చిన నీకు స్తోత్రాలు చేస్తాం. ఈ కొద్ది స్తుతి ఆరాధనకి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి, మన దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి ఆయనను మనం ఎంతగానో స్తుతించాలి. ఆయన నామాన్ని మనం ఎంతగానో గణపరచాలి.
మరి సమయం అందరూ మనం ప్రత్యేకమైన సమయానికి మనం చేరి ఉన్నాం. అందరూ కలిసి దేవుడి నామాన్ని హృదయపూర్వకంగా స్తుతించుకున్నాం. ఎంతో గొప్ప భాగ్యం అండి. ఎంతో మందికి ఉదయకాలం ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ మనకున్న ఈ సమయాన్ని ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపమనేది చాలా గొప్పతనం. కొన్నిసార్లు మనకు దేవుని సన్నిధిలో స్పెండ్ చేయాలని మనకు టైం సరిపోదు, కానీ దేవుడు ఇచ్చాడంటే అది గొప్ప, ఎంత ధన్యత. అవును కదండి, దేవుడు ఇచ్చాడంటే ఎంత ధన్యత మనకి. సో అటువంటి దేవుని మనం ఎంతగానో స్తుతించాలి, ఆయన మనం ఎంతగానో మనం గణపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయం ముందు దేవుని వాక్యం చదువుకుందాం. ఇది ఒక దేవుడు ప్రతిరోజు మనతో ఏదో విధంగా అద్భుతంగా మాట్లాడే దేవుడు. మన జీవితాలు నిజంగా మనం ఆశ కలిగి, ప్రభా నువ్వు నాతో మాట్లాడంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన సిద్ధంగా లేడు ఏమో అని అనుకుంటాం. మనం చూసినట్లయితే మనం ఒక వర్డ్ మనకు తెలుసు, టెంపరరీ, తాత్కాలికం. ఈ లోకంలో మనం తిరుగులాడతాం, ఈ లోకంలో ప్రయాసపడతాం, కష్టపడతాం. మనకు ఒక లోకంలో కుటుంబం ఉంటుంది, ఈ సమస్తం ఉంటాయి. కానీ ఈ లోకంలో బ్రతకడానికి, జీవించడానికి ప్రతి మనిషి పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, పలు విధాలుగా ఫలిస్తూ ఉంటాడు. కానీ మనందరికీ తెలుసు, ప్రతి మనిషికి కూడా తెలుసు, ఈ లోకం తాత్కాలికమని. ప్రతి మనిషి కూడా ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ లోకాన్ని విడిచి పెట్టవలసిన సమయం వస్తుంది ఖచ్చితంగా. ప్రతి మనిషి, అది ఎవరైనా కావచ్చు, ఈరోజు అవచ్చు, రేపు అవచ్చు, కానీ మనిషి మరణం ఎప్పుడనేది ఎవరికి తెలియదు. ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్ అండి, మనం వేసుకున్న వస్త్రం, మనం వాడుతున్న మొబైల్, మన కాస్ట్యూమ్స్, మన యాక్సెసరీస్, ఎవ్రీథింగ్, మనుషులు, ఏదైనా మనకున్న ఆస్తులు, సమస్తం కూడా ప్రతిదానికి ఒక టెంపరరీ డేట్ అని ఉంటుంది. ప్రతిదానికి చూడండి, మనం కొనే ప్రోడక్ట్స్ పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అప్పటి వరకు యూజ్ చేయాలి. ఈవెన్ తినే వాటికి ఉంటుంది, మనం వాడే వాటికి ఉంటుంది, అన్నింటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఏది పర్మనెంట్ కాదు. ప్రతిదీ మనిషి జీవితమే పర్మనెంట్ కాదండి. మనిషి జీవితానికి ఒక డేట్ ఉంది. ఇంతకుముందు కాలంలో పరిస్థితులన్నీ బాగుండేవి, ఫుడ్ బాగుండేది, టెక్నాలజీ లేదు, స్వచ్ఛంగా ఉండేదని. ఈరోజు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి పొందిందో మనిషికి అంత నష్టం చేకూర్చింది. దేశాన్ని, ప్రపంచాన్ని ఉన్నతమైన స్థానాలకి, ప్రపంచాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళింది, కానీ మనిషి జీవితం నష్టాన్ని మిగిల్చింది. చూడండి, రానున్న రోజుల్లో, ఈ రోజు మనం బ్రతుకుచున్నామంటే మన లైఫ్స్ మనం ముందుకు దేవుని కృపను బట్టి కొనసాగుతున్నాయి. కానీ కొంతమంది జీవితాలు ఉంటాయి చూడండి, అంటే వారి కష్టం మీద బ్రతుకుతూ ఉంటారు, ప్రయాసపడుతుంటారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కొన్ని చూడండి, లేబర్ వర్క్స్ చేస్తుంటారు. అంటే ఇటుకలు మోయడం అవ్వచ్చు, ఇల్లులు కట్టేటప్పుడు. ఒక ఇల్లు నిర్మించబడాలంటే ఏదో సివిల్ ఇంజనీరింగ్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చి క్యాప్ పెట్టేసుకుని సైకిల్ చేయడం కాదు, నాట్ లైక్ దట్. కానీ దానికి ఉన్న గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 500కి 1000కి ఇలా శాలరీ బేస్డ్, ఏదో డైలీ బేస్ చొప్పున ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కష్టం, వాళ్ళు ఇటుకలు మోస్తారు, ఇసుక మోస్తారు. సోషల్ మీడియాలో చాలాసార్లు చూస్తూ ఉంటాం. కానీ కాకపోతే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనిషి జీవితమే మొత్తం మారిపోయింది.
మనిషి వెళ్దాం అనుకునే రోజుల్లో మనిషి ఈ లోకాన్ని నేను వెళ్తాను అనుకునేటప్పటికీ ఇది నేను ఆ యొక్క లోకాన్ని వెళ్తానని వచ్చేసింది. కానీ దేవుని బిడ్డలమైన మనము ఇలా ఉండడానికి వీల్లేదు. ప్రతీది కూడా తాత్కాలికమైన మనం గుర్తు చేసుకోవాలి. ఏంటండి, ప్రతీది కూడా తాత్కాలికమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ తాత్కాలికమే. ఈ రోజుల్లో పర్మనెంట్ అయింది ఏదీ లేదు, ప్రతిదీ కూడా టెంపరీ. సో మనం చూసినట్లయితే ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. సో ఏంటంటే ఇక్కడ ఏముందంటే 2 Corinthians chapter 5 and 18. Everyone turn your Bibles to 2 Corinthians chapter 5 and verse 18. మనం ఇక్కడ చూసినట్లయితే ఏముందంటే 5:18లో సమస్తమును దేవుని వలనైనవి, ఆయన వలనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్ను మాకు అనుగ్రహించెను. క్షమించండి, 2 Corinthians 5. Second Corinthians 5. ఓకే. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకుని ఆ సమాధానపరచును మనకు అనుగ్రహించెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికమే, ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. కానీ ప్రాముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే the world is temporary but God is forever. ఏంటండి, the world is temporary but God is forever. ఈ ప్రపంచం తాత్కాలికమే కానీ దేవుడు శాశ్వతమైన వాడు. ఆయన ప్రతిదీ శాశ్వతమేనండి. దేవుడు శాశ్వతమైన వాడు. దేవుని వాక్యం శాశ్వతమైనది, దేవుని మాట శాశ్వతమైనది, దేవుని కృప శాశ్వతమైనది, దేవుని కాపుదల శాశ్వతమైనది, దేవుని ఆశీర్వాదం శాశ్వతమైనది. ఆయన శాశ్వతుడైన దేవుడు. అందుకని మనం మన జీవితాల్లో శాశ్వతుడైన దేవుని కోసం మనం ప్రాకులాడాలి. ఆయన మన జీవితంలో శాశ్వతమైన వాడు, శాశ్వతమైన కృప చూపే దేవుడు. ఎన్నో చక్కటి వాగ్దానం ఉంటాయి కదా, శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను. ఎంత అద్భుతమైన పదం అది, ఎంత అద్భుతమైన వచనం, ఎంతో ఆనందింపజేస్తుంది మన జీవితాన్ని. సో మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మ్యాజిషియన్స్ ఉంటారు, ఆ యొక్క మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు, మన ఊర్లో వస్తారు, లేదంటే బయట ఎక్కడన్నా వస్తూ ఉంటారు. వారు చేసే మ్యాజిక్లు ఎలా ఉంటాయంటే మనకి చాలా నచ్చేస్తాయి. మనకి వావ్ అన్న రీతిగా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు, వారు చేసే అద్భుతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజంగా మనమే నమ్మలేం. కానీ అవేంటి, తాత్కాలికమే. ఏంటండి, అవి తాత్కాలికం. ఒకసారి ఒకరు చెప్తే విన్నాను నేను. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి ఒక అతను వస్తే, మ్యూజిషియన్, అక్కడ మ్యాజిక్ చేసి అతను వచ్చినప్పుడు వీళ్ళు మ్యాజిక్ చేస్తున్నాడు. అక్కడ ఏం మ్యాజిక్ చేస్తున్నాడంటే ఇసుక ఉంటుంది కదా, శాండ్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసి 1 రూపీ కాయిన్స్ కింద మార్చి అందరికి ఇస్తున్నాడంట. మా ఫ్రెండ్ అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కాయిన్ అనేది అలా చేస్తుంటే నిజంగా అందరూ చాలా ఆశ్చర్యపోయారు. సో ఆ కాయిన్ అనేది మా ఫ్రెండ్ కూడా ఇచ్చాడు. వాడు తీసుకొని వెళ్ళి పాకెట్లో పెట్టేసుకున్నాడు. కాసేపటికి వాడు మర్చిపోయి ఇంకా పాకెట్లో కాయిన్స్ ఉన్నాయి. రేపటి చూసేటప్పటికి అది పాకెట్లో ఇసుక ఉందంట, ఆ యొక్క శాండ్ అనేది ఉంది.
అంతే కదండి. అప్పుడు తాత్కాలికమైన మ్యాజిక్ అది, తర్వాత పోతుంది. కాబట్టి ఇటువంటి తాత్కాలిక లోకంలో మనం కొన్నిసార్లు దేవుని కన్నా ఈ లోకం శ్రేష్టంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. దేవునితో ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, మనకెందుకు, లోకంలో ఎంచక్క బ్రతకొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇది అశాశ్వతమైనది. లోకం ఏనాడు గతిస్తుందో తెలియదు. సొదొమ గొమొర్రా ఊరు వాళ్ళకి తెలియదు. వారి ఇష్టానుసారమైన జీవితంలో బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారికి తెలుసా ఒకానొక రోజు ఉగ్రత వస్తుంది, దహించబడుతుందని? నిజంగా తెలుసుంటే మారుదురేమో వాళ్ళు ఎన్నిసార్లు హెచ్చరించినా వాళ్ళు ఆ రీతిగానే తయారయ్యారు. వాళ్ళు తెలుసా ఇది తాత్కాలికమైన ప్రదేశం ఏమున్నది, తాత్కాలిక సంతోషాల కోసం ప్రయాసపడతాం. లేదు, రిజల్ట్ను వాళ్ళు చూస్తారు. నోవహు కాలంలో వారు ఊహించవచ్చు ఇది శాశ్వతమైనది, ఇంకా మాకు లేదు, ఏమి లేదు అనుకోవచ్చు. కానీ అది తాత్కాలికమే. మొత్తం ఆ టైంలో ప్రపంచం అంతా తుడిచిపెట్టబడింది, మొత్తం నీటితో నిండిపోయింది, ఒక్క నోవహు కుటుంబం తప్ప. శాశ్వతం కాదండి, ఏది శాశ్వతం కాదు. ఈరోజు అశాశ్వతమైన వాటి కోసం మనుషులు పరుగులెడుతున్నారు. ఎందుకు ఆ ప్రయాస, ఎందుకు ఆ పరుగు, ఎందుకు పరుగు పెట్టి అలసిపోతాం? మనం అలా ఆ రీతిగా ఉండడానికి లేదు. ప్రయాస మనకి భారాన్ని తెస్తుంది, ఆ భారం మనకి పెయిన్స్ని తెస్తుంది. ఆ పెయిన్ అనేది అనేక సమస్యలతో మనల్ని నింపుతుంది. వై వి నీడ్ టు రన్. మనం ఎందుకు పరిగెట్టాలి? ఎందుకు పరిగెత్తడం అవసరం? అశాశ్వతమైన దానికోసం. శాశ్వతుడైన దేవుడేమో నేను నీ చెంతనే ఉన్నాను, నా దగ్గరికి రా, ఐ జస్ట్ నాకింగ్ యువర్ డోర్, నీ హృదయపు తలుపుని నేను తడుతున్నాను, నేను నీ దగ్గరే ఉన్నాను రా అంటే, ప్రభు ఇక్కడే వెయిట్ చేయి, ఒక్కసారి వస్తానన్న టైప్లో మనం చెప్తున్నాం. ఆయన నేను నీకు ఆశీర్వాదాలు ఇస్తానంటే లోకాశీర్వాదాల కోసం మనం పరిగెడతాం. ఆయన నేను దీవిస్తానంటే మనమేమో దీవెనల వెనకాల పరిగెడుతూ ఉంటాం. సమృద్ధిని, సమస్త ఆశీర్వాదాన్ని, ధనాన్ని నీకు ఇస్తానంటే ఆ ధనం వెనకాల మనం పరిగెడతాం. చూడండి, ధనం మనల్ని ఏలుబడి చేయకూడదు, మనం దాన్ని ఏలుబడి చేయాలి. అఫ్కోర్స్ ఎవరి జీవితంలో ఉన్న కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమ వస్తాయి. కానీ మనం గుర్తించుకోవాలి, దేవుని ప్రణాళిక, ఉద్దేశం, చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ జరిగినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన జీవితంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఉదయకాల సమయం ఇది ఎంతో భారంగా ఉంటుంది, ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అయినా మనం దేవుని సన్నిధిలో కూర్చోలేదా అనుకోవచ్చు. కొంతమంది ఎందుకు వీడికి ఇలా అనుకోవచ్చు అనుకుంటారు. కానీ కాకపోతే మనము పడ్డ ఈ ప్రయాస లేకపోతే ఆశీర్వాదం ఏం చేస్తుంటే మనం ఏం చేయలేదు నిజంగానే. కానీ ఉదయకాల సమయం దేవునిలో రావడం అంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇచ్చాం. సో మొదటి ప్రయారిటీ మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు చూడ్డా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అది ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. మన జీవితంలో ఏ ఆశీర్వాదం కావాలో, ఏ ఫలితం కావాలో దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులు మన నమ్మకాన్ని ఒమ్ము చేస్తారు, కానీ దేవుడిచ్చే నమ్మకం మన జీవితంలో ఆశ లేకపోయినా, ఇది జరగదు అని అనుకున్న దేవుడు దాన్ని జరిగేలా చేస్తాడు. ఆమె నీ జీవితంలో ఈరోజు దేనికోసం నువ్వు చూస్తున్నావో దేవుడు అది అనుగ్రహిస్తాడు. ఆమె నీ జీవితంలో నువ్వు కోరుకునేది దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమె నీ జీవితంలో నీవు ఏదైతే ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా దేవుడు అది నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కొంచెమే ఉంచొచ్చు, కానీ అతి శ్రేష్టంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరు దేవుడు హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవునండి, దేవుడు తలుచుకుంటే ఈ క్షణం అదే కార్యం జరిగించగలడు ఖచ్చితంగా. ఆయన నమ్మదగిన వాడు ఖచ్చితంగా. కాలాలు మారినా, యుగాలు మారినా, మనం ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే మనం అసలు రక్షణ పొందడానికి మనం అర్హులమా దేవుని స్తుతించడానికి? నో. ఖచ్చితంగా మనం కొన్నిసార్లు తడబడ అడుగులు వేయచ్చు ఖచ్చితంగా. ఈవెన్ మన జీవితంలో కోపాలు రావచ్చు, మన జీవితంలో తాపాలు రావచ్చు, మన జీవితంలో ఏదో స్టెప్స్ మనం వేయచ్చు. కాకపోతే దేవుడు మనం ప్రేమించాడు కదా. నీకు రక్షణ ఇచ్చిన దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదించగల సమర్థుడు. అది ఏ క్షణం, ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు. కానీ నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించిన విధానం అనేక మంది ఆయన వైపు త్రిప్పే రీతిగా చేస్తుంది. నీవున్న స్థలంలో నీవు ఆశీర్వదించబడినప్పుడు అనేక మంది చూసి ఈ ఆశీర్వాదం మా జీవితంలో కలగాలని వారు దేవుని చెంతకు వస్తారు. దేవుడిచ్చే ఆశీర్వాదం అలా ఉంటుంది. ఈ ఆశీర్వాదం మేము పొందుకోవాలని అనేక మంది వస్తారు. కానీ సమయం ఉన్నప్పుడే మనం దేవుని చెంతకు వచ్చాం, సమయం ఉన్నప్పుడే వచ్చాం.
కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో కావాల్సిన ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడాలి. మనం ఎన్నో కార్యాలు చూస్తాం, వాళ్ళు చేశారు, వీళ్ళు అన్ని టెంపరరీ. ఖచ్చితంగా ఈ లోకం ఒకనాడు గతిస్తుంది, కానీ దేవుడు గతించిన వాడు, ఆయన నిందానేయుడు, ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు. మనం చూసినట్లయితే కంప్లీట్గా మనుషులు కొన్ని మాటలు ఇస్తూ ఉంటారు. వారు ఎవరన్నా అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వారు చెప్పే మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తాయని మనం ఆశపడతాం. కానీ వారు ఎందుకు చెప్తారో తెలీదు, మెప్పు కోసం చెప్తారా, దేనికోసం చెప్తారో తెలీదు. వారు చెప్పే మాటలు తాత్కాలికమైన మాటలు. అంటే నమ్మవద్దు అనట్లేదు, కానీ ఏ మనిషి అయినా కానీ ఈరోజు మనిషి స్వార్థంతో నింపబడినవాడు, స్వార్థ హృదయంతో నింపబడిన, అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనమాట. తన ఆశీర్వదింపబడితే చాలు, తన క్షేమంగా ఉంటే బాడు, తన జీవితాలు అంతా పర్ఫెక్ట్గా ఉంటే చాలు, ఎదరవాళ్ళ జీవితం ఎలా ఉన్నా నాకు అనవసరం, ఐ డోంట్ కేర్ అనే రీతిలో ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము వాళ్ళ మాటలు విని ఒక చెవితో వింటాం, ఒక చెవితో వదిలేస్తాం, దట్స్ ఇట్. కానీ మొదటిగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు శాశ్వతమైన వాడు. ఈ ప్రపంచం అనేది తాత్కాలికమైనది. మనుషుల మాటలు, మనుషులు ప్రతి ఒక్కరూ టెంపరీ, దే ఆర్ టెంపరీ. బట్ దేవుడు శాశ్వతమైన వాడు. కాబట్టి ఆ శాశ్వతమైన దేవునితో ప్రతిదినం మాట్లాడాలి. ఆ శాశ్వతమైన దేవుడితో ప్రతిక్షణం ఆయన మాటలు మనం వినాలి. ఆ శాశ్వతమైన దేవుడిని మనకు సమయం ఉన్నప్పుడల్లా స్తుతించమంటే ఏంటంటే, కొంతమంది స్తుతించమంటే పాటలు పాడాలి మైక్ పట్టుకొని. పాడాలి, అది స్తుతించడమే. కాకపోతే ప్రతిక్షణం మరి దావీదు ఎటువంటి స్తుతి చేశాడు? ప్రతిరోజు గొర్రెల కాపరికి వెళ్ళి, మనకు చెప్పుకున్న హాస్యాస్పదంగా ఉంటుంది, గొర్రెల మందికి వెళ్ళిపోకుండా ఒక టెంట్ వేసేసి చేసుకున్నాడండి ప్రతిరోజు. నాట్ లైక్ దట్. హృదయంలో ఆరాధన, ప్రభా జస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ డే, నాకు ఈరోజు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. మనము మన జీవితంలో ఇంకా ప్రాముఖ్యంగా మాట ఏంటంటే, దావీదు ఎందుకు తెలుసా దేవునికి అంత ఇష్టం? తన జరగకముందు, ఏదన్నా కార్యం జరగకముందు దేవుడిని స్తుతించేవాడు. గొలియాతు మీద విజయం ఇవ్వకముందే అక్కడ నుంచినప్పుడే దేవునికి థ్యాంక్స్ చెప్పాడు దావీదు. అటువంటి విశ్వాసం మన జీవితంలో కూడా మనం ఎదురు చూసే ఆ ఆశీర్వాదం ఏదైతే ఉందో మనం అడుగుతాం. అఫ్కోర్స్ ప్రభు నాకు ఇలా చేయి అంటాం. కానీ ముందుగానే మనం అనుకోవాలి, ప్రభువా ఇది నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ. నేను కోరుకున్నది నాకు చేసావు, థ్యాంక్ యూ ప్రభువా. నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నా జీవితంలో జరిగించావు, థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఫలితం కోసం చూస్తున్నాను, ఆ యొక్క రిజల్ట్ కోసం చూస్తున్నాను, ఈ ఆశీర్వాదం కోసం చూస్తున్నాను, నేను పొందుకున్నాను. ఆమె ఖచ్చితంగా మీరు అలా నమ్మి విశ్వసించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక సాక్షిగా మనలను నిలబెడతారు. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుని పైన ఆధారపడి దేవుని నమ్మి ఉన్నారో ఖచ్చితంగా దేవుడు మీ పట్ల ఉన్నతమైన గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె దేవుడు కార్యం చేస్తాడండి. ఖచ్చితంగా మనం నమ్మాలంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మాట తప్పని దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినవాడు, శాశ్వతమైన దేవుడు. కాబట్టి అటువంటి శాశ్వతమైన దేవుడు నీ జీవితంలో శాశ్వతమైన మేలుతో, శాశ్వతమైన ఆశీర్వాదంతో, శాశ్వతమైన శ్రేష్టమైన భవిష్యత్తుతో నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆమె ఊహించిన ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. నేను అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచిపోతున్నాడు. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దీవెనతమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకున్న ఈ సమయంలో నాయన ఈ సన్నదిలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు. మరి నాయన ఈ ఉదయకాల సమయం ముందు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మరి విన్నా మాటలా ఉండు తండ్రి ప్రభా. ఈ లోకం అశాశ్వతమైనది, కానీ నాయన నువ్వు శాశ్వతమైన దేవుడు నాయన. నిన్ను కలిగి ఉన్న మా జీవితాలు ధన్యమైనవి, నిన్ను కలిగి ఉన్న మా జీవితాలు శ్రేష్టమైనవి. నిన్ను కలిగి ఉన్న మేము నాయన ఎంతో దీవింపబడిన వారు నాయన. అనేక మంది జీవితాలు నీవు లేవు నాయన. నీవు లేని జీవితాలు ఏదైతే ఉంటాయో మాకు తెలుసు, కానీ నాయన నీవున్న జీవితం శ్రేష్టమైనది, నువ్వున్న జీవితం ఆశీర్వాదకరమైనది. అటువంటి కృపలో మమ్మల్ని దాచి ఉదయకాల సమయం నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. స్తోత్రాలయ్యా. మరి సమయంలో ప్రత్యేకంగా బిడ్డల నిమిత్తం నీ సన్నిధిలో విజ్ఞాపన చేసినయ్యా.
ప్రార్థన పరిస్థితులు మార్చిన గొప్ప కార్యం జరిగించినయ్యా. మరి క్షణమునైన ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. 10th ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్, అలాగేనైనా ఇంకా మరి ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డని పేరు పెంచుకుని మీరు జ్ఞాపకం చేసుకుని ఘన కార్యాలు మీరు జరిగించండి, అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా. వారి జీవితంలో ఊహించిన దానికంటే శ్రేష్టమైన ఫలితాలను దయచేయండి. ఊహించిన దానికంటే నాయన శ్రేష్టంగా మీరు నడపండి. నీ జ్ఞానాన్ని దయచేటువంటి ప్యానిక్ కానీ ఎటువంటి భయం ఎగ్జామ్ మిత్రులు లేకుండా చక్కగా వారి ప్రిపరేషన్కి తగినట్టుగా నాయన శ్రేష్టంగా చక్కగా రాసే కృప. ప్రాముఖ్యంగా నాయన ఋషిని జ్ఞాపకం చేసుకున్న తన ఇంటర్ ఎగ్జామ్స్ మీ కృపను దయచేయండి. శ్రేష్టమైన జ్ఞానంతో నింపి బలపరచండి. రైజుని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ జ్ఞానంతో నింపి బలపరచు. ఉన్నతమైన శ్రేష్టమైన రిజల్ట్స్ను వారికి దయచేయండి. ప్రాముఖ్యంగా సిస్టర్ కీర్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఆవిడ విషయంలో అద్భుత కార్యం జరిగించండి అయ్యా. నీ కృప, నీ కాపుదల ఆశీర్వాదం ఆవిడ పైన ఉంచండి నాయన. ఆశపడు ప్రాణాలను తృప్తిపరుస్తున్న రీతిగా నాయన, అడుగు వాటికంటే ఊహించడం వాటికంటే అధికమైన మేలు చేసే దేవుడు కనుక నాయన ఆవిడ నాయన ఎగ్జాంపుల్ మీకు కృప చూపండి నాయన. ఆవిడ రాసిన ఎగ్జామ్ను బట్టి నీకు స్తోత్రాలు. మరి క్షణమందు నాయన రిజల్ట్ కోసం చూస్తున్నాను. పరిస్థితిని తారుమారు చేయగల దేవుడు కనుక ఈ క్షణమందు మీరు కలిగి చేసిన మా జ్ఞానం కాదు, ఏ జ్ఞానం కాదు నేను, నీ జ్ఞానంతో అద్భుత కార్యం జరిగించి నీవు మేలు చేసే దేవుడు కనుకనైనా ఆ బిడ్డ పట్ల మేలు చేయండి. శ్రేష్టమైన ఫలితాన్ని ఆ బిడ్డ పొందుకోలేయా. ఇటువంటి ఫలితాన్ని దేవుడు నా జీవితంలో అనుగ్రహించాడని అనేక మంది ముందు నిలబడి చెప్పినప్పుడు, నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పినప్పుడు అనేక మంది దేవుడు ఎంత గొప్ప దేవుడు, అతని జీవితంలో ఎంత మేలు చేసాడు అనేక మంది నేను స్తుతించే కృపణ దయచండి. ఈ క్షణమందే కార్యం జరిగించండి అయ్యా. నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు కాబట్టి గొప్ప కృపను కనపరచండి అయ్యా. ఈ క్షణం ముందు శ్రేష్టమైన రిజల్ట్ని నేను ఆ బిడ్డకి దయచేయండి. తద్వారా తన జీవితం ఆశీర్వదింపబడాలి, తన భవిష్యత్తు ఆశీర్వదింపబడాలి నాయన. తన ఆశీర్వాదకరంగా ఉండే కృపణ దయచండి ఆయన. ఆ బిడ్డ వివాహం విషయంలో కూడా అద్భుత కార్యం జరిగించండి ఆయన. నీ చిత్తానుసారంలో నాయన, నీ ఉద్దేశంలో ఆ బిడ్డకి నాయన తగిన బిడ్డ నడిపించిన ఆయన ఘనంగా స్పష్టంగా ఆ బిడ్డ వివాహం జరిగే కృపణ దయచండి. సమస్తము సమకూర్చండి. ప్రాముఖ్య తన భవిష్యత్తు మీరు ఆశీర్వదించిన ఆయన. నీకు స్తోత్రాలయ్యా. మరలాగినైనా ప్రభా, మరి బ్రదర్ సత్యనారాయణ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తన జీవితంలోనైనా నిన్ను ఎరుగడు, నీవు తెలియకపోయినప్పటికీ నాయన నిన్ను నమ్మి నేను వెంబడిస్తున్న వ్యక్తికి నాయన నీ మీద ఉన్న మంచి ఒపీనియన్తో నాయన ఆ వ్యక్తికి సహాయం చేశాడు. కానీ ఈ రోజునైనా ఆ వ్యక్తి మోసం చేశాడు నాయన. మరి నిన్ను ఎరిగినటువంటి ఆ బిడ్డ నీ పైన నమ్మి మరి ఇచ్చినప్పుడు నాయన తనను నిందించట్లేదు, కానీ నిన్ను మాత్రం మీ దేవుడు మంచివాడు కాదు, మీ దేవుడు సహాయం చేయడు, అటువంటి వారి పక్షాన ఉంటాడని అతను అన్నారు. కాబట్టి ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు శక్తిమంతుడు కాబట్టి అనేక మందిని స్తుతించాలి. ఈ క్షణం కార్యం జరిగించి తనకు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చే కృపణ దయచేయండి. ఆ వ్యక్తిని ఏ రీతిగా ప్రేరేపిస్తావో తెలియదు, ఆ వ్యక్తితో ఏ రీతిగా మాట్లాడుతావో తెలియదు, కానీ ఆయన తను ఎంత కఠినుడు అయినప్పటికీ, ఇవ్వాలని మనసు లేనప్పటికీ ఈ క్షణం తనకు రావాల్సిన అమౌంట్ అంతా వచ్చే కృపణ దయచేయండి. తద్వారా దేవుడు నా ధనమును నాకు తిరిగి ఇచ్చాడు, నిజంగా ఈ దేవుడు గొప్ప దేవుడని నీ నామను మహింపరచినటువంటి సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభావితం చెందాలయ్యా. నీకు స్తోత్రం. అద్భుత కార్యం జరిగించిన మీరు కలుగు చేసుకోండి నాయన. ఇప్పుడు పక్షం మీరు ఉండండి అయ్యా. తన కుటుంబాన్ని నాయన కష్టపడి నాయన పోషించుకున్న వ్యక్తి నాయన, కాబట్టి అద్భుత కార్యం మీరు జరిగించండి. నీకు స్తోత్రాలు. మరలాగే నాయన రెండవదిగా నాయన నువ్వు గొప్ప దేవుడు కదా నాయన, గనుడవు కదా, శ్రేష్ఠుడు కదా, మహోన్నతుడు కదా నాయన, గొప్ప కార్యం జరిగించండి. మరి అలాగే నాయన లూద్ది స్వామి గారు మీరు జ్ఞాపం చేసుకుని దీవించి ఆస్వాదించి అద్భుత కార్యం జరిగించండి. ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించండి. మరి ప్రాముఖ్య తన కుమార్తె నిమిత్తం సన్నదంలో విజ్ఞాపన చేసిన శ్రేష్టమైన ఆరోగ్యాన్ని దయచేయండి, పరిపూర్ణ స్వస్థ, నూతన ఆరోగ్య, నూతన బలంతో నింపండి. అలాగే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి. నీ చిత్తానుసారమైన ఉద్దేశంలో మంచి ఉద్యోగాన్ని దయచేసి ఆ బిడ్డను ఆశీర్వదించండి. నెక్స్ట్ స్తోత్రాలు. అలాగే నాయన బ్రదర్ భాస్కర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించండి. అద్భుత కార్యాలు ఆ బిడ్డ పక్షం మీరు జరిగించిన ప్రతి ఒక్క అవసరత తెచ్చిన తను చేసిన ఉద్యోగంలో తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలమైన కార్యాలు ఆ బిడ్డ పక్షం మీరు జరిగించండి అయ్యా. మరి అలాగే బ్రదర్ జగదీష్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆస్వాదించిన ఆయన సేవ చేసిన బిడ్డ నాయన ఆ బిడ్డకి మెండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు ఆ బిడ్డకి దయచేయండి. నీకు స్తోత్రం. మరి అలాగే నాయన గొప్ప దేవుడా బ్రదర్ శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఆస్వాదించండి. నూతన కృప ఆ బిడ్డ పట్ల కనపరిచిన తనకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన. అనారోగ్య నిమిత్తమైన ఉద్యోగుల చిక్కులను ఆ చిక్కులన్నీ తొలగించి
ఆ బిడ్డ పక్షులు మీరు నిలబడి ఆ బిడ్డ విషయంలో మీరు కలిగి చేసుకుని మరలా తన ఉద్యోగం తను పొందుకునే కృపని దయచేయండి. ఆయనకి స్తోత్రం. బ్రదర్ స్టిఫెన్ మీరు జ్ఞాపకం చేసుకుని అద్భుత కార్యాలు జరిగించండి. మరి డెలివరీ బాయ్ కింద చేస్తున్న ఆ బిడ్డ నేను నూతన ఉద్యోగం కోసం ఈ సన్నిధిలో విజ్ఞాపన కోరి మరి ఘనమైన కార్యం జరిగించి ఆశీర్వాదకరమైన జాబ్ నా బిడ్డకి దయచేసి ఆ బిడ్డ జీవితం ముందుకు ఆశీర్వాదకరంగా కొనసాగే కృపను దయచేయండి. దేవరా అంటే మీరు జ్ఞాపకం చేస్తున్న దీవించండి, ఆస్వాదించి నూతన బల, నూతన ఆరోగ్య, నూతన శక్తిని దయచేయండి. స్తోత్రం నాయన. వాళ్ళ బిడ్డను కూడా దీవించి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. అలాగే నాయన సిస్టర్ ప్రియాంకను మీరు జ్ఞాపకం చేసుకుని మరి నాయన ఆ బిడ్డకి పట్ల నీ కృపని కనపరచండి. శ్రేష్టమైన కృపను చూపు, నీ సేవలో వాడబడే ధన్యతను చూపు. ఎంతో గొప్ప భాగ్యం నాయన. ఈ లోకంలో ఎవరెవరు నాయన ఏదో చేయడానికి తిరిగాడొచ్చు కానీ కాకపోతే నాన్న ఉద్యోగం చేయాలని చదవాలని అనుకోవచ్చు కానీ నాయన నీ సేవకు సమర్పించుకుంటూ నాయన అది ఎంతో అద్భుతకరం. ఆ బిడ్డని బట్టి నీ సన్నిధిలో ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. మరి నాయన వివాహం అన్ని విషయాలు ఘనమైన రీతిగా నాయన ఆ బిడ్డ పట్ల నువ్వు జరిగించిన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ సమయం అందిన వివాహం కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి ఆ బిడ్డ వివాహం ఘనంగా మహిమకరంగా నీ నామ మహిమతో జరిగే కృపను దయచేయండి. నీకు స్తోత్రం. తప్పదంటే మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎంతో గొప్ప దేవుడు నాయన, ఎంతో గనుడో గనక నీకు స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రం నాయన. మరి నాయన వాళ్ళ కుటుంబం కట్టబడాలి, వాళ్ళ ప్రతి ఒక్క రుణాలు తీర్చబడాలి, వాళ్ళ జీవితం ఆశీర్వదింపబడాలి, కుటుంబంతో మళ్ళా కలిసి నేను స్తుతించాలి. మనుషులు ద్వారా కలుగుచున్న ఆటంకాలు ప్రతి ఒక్క దాన్ని మీరు లయపరచండి అయ్యా. మీరు ఆ బిడ్డ పక్షం మీరు నిలబడండి అయ్యా. తనకిచ్చిన బిడ్డ ఆ బిడ్డ ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఆ బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. నీకు స్తోత్రం నాయన. నడిపించండి, హెచ్చైన స్థితిలో నిలబెట్టి గుణకార్యాలు మీరు జరిగించండి అయ్యా. మనుషులు విడిచిపెట్టిన దేవుడు ఆయనకి స్తోత్రం ఆయన. దీవించండి. నీకు స్తోత్రం. మన అలాగే ఆయన ఇంకెవరైతే పాల్ ప్రశాంత్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయన ఆ బ్రదర్ వివాహంలో అద్భుత కార్యం మీరు జరిగించండి. మీ చిత్తానుసారం నీ ఉద్దేశంలో ఉన్న బిడ్డను నడిపించి ఆ యొక్క వివాహం ఘనంగా మహిమకరంగా జరిగే కృపణ దయచేయండి. ఆయనకి స్తోత్రం. మరి నిశ్చయం జ్ఞాపకం చేసుకోండి. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ సంపూర్ణ స్వస్థత దయచేయండి. సాత్విక మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి స్వస్థ గొప్ప ఆరోగ్యం దయచేయండి. మన జ్ఞాపకం చేసుకోండి, నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి, అన్నయ్య జ్ఞాపకం చేసుకోండి, పెద్దకి చిన్నక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మొదలకు వచ్చిన మా సంఘస్థులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా నాయన మేము ఊహించిన దానికంటే నువ్వు శ్రేష్టంగా చేసే దేవుడు కదా నాయన. మరి నాయన ఆ యొక్క పిల్లల్ని ఎరుగునప్పటికీ ఎంతో విస్తారంగా వస్తుందని నాయన ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఊహించలేదు. ఆ యొక్క సండే స్కూల్ పరిచయం మీరు దీవించడం, ఆస్వాదించడం, వాళ్ళకి నేర్పించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించడం, వచ్చిన ప్రతి ఒక్కరు చక్కగా చెప్పిన ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసిన ఎంతో ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచేసి సరైన మార్గంలో వారిని నడిపించండి. నీకు స్తోత్రం. మన అలాగే మరొక చోట ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసే కృప నుంచి అక్కడ కూడా అనేక మంది పిల్లలు ఆయన నీకు స్తోత్రం. వాళ్ళని దీవించిన ఆ యొక్క మీటింగ్ జరిగించడానికి స్థలం ఇచ్చిన ఆ యొక్క బ్రదర్ దత్తుని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించిన, ఆస్వాదించిన, తనకున్న అవసరాలు ప్రతి ఒక్కటి తీర్చిన సిస్టర్ని మీరు జ్ఞాపకం, వాళ్ళకి ఇచ్చిన బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి, జ్ఞానంతో నింపబడాలి, దీవెనకరంగా ఉండాలి. వారి తల్లి కానీ వాళ్ళ తండ్రి కానీ వారి సమస్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైతే రక్షణ పొందాలో వారు రక్షణ పొందే కృపణ దయచేయండి అయ్యా. ఈ లోపల ఏది శాశ్వతం కాదు నాయన, నీవే శాశ్వతమైన వాడు నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. మరి అలాగే నాయన ఆ యొక్క కైలేషన్ వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని దీవెనకరమైన భవిష్యత్తు, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దయచేయండి. బ్రదర్ రామన్ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆస్వాదించండి, వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి. నీకు స్తోత్రం. ప్రస్తుతం లాంటి వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎగ్జాంపుల్ కృపణ చూపండి. వారి కుటుంబాన్ని అంకుల్ గారిని మీరు దీవించి ఆస్వాదించండి. మా గృహం నాయన ఇచ్చిన ఆ యొక్క పాలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ కుటుంబాన్ని, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నూతన ఆశీర్వాదంతో వారిని నింపి బలపరచండి ఆయన. మా నూతన మందిర విషయంలో కార్యం జరిగించండి. నీ చిత్తం, నీ ఉద్దేశం మా పట్ల నెరవేర్చమని ఘనమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ప్రాముఖ్యంగా ఇప్పుడు ఎవరై నిమిత్తం అయితే ఏ నిమిత్తం అయితే సన్నిధానంలో విజ్ఞాపన చేస్తామో ఆ ప్రతి ఒక్క విజ్ఞాపన నెరవేర్చబడి అంగీకరించబడి ఒక సాక్షి రూపంలో తెలియజేసే కృపణ ప్రతి వ్యక్తినైనా సాక్షి రూపంలో తెలియజేసి నీ సన్నిధానంలో పెట్టినప్పుడు అనేక మంది దాని ద్వారా నీలో కొనసాగ కృపణ దయచేయమని నమ్మదగిన దేవుడు నిన్ను మహింపరుస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలకుని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.